లెట్స్ గో టు మర్జానా. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేము మర్జానాకి వెళ్తున్నాం. మాకు ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో మేము ఉండే దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో దిస్ బ్యాగ్ ఐ గాట్ దిస్ ఇన్, ఎక్కడ తీసుకున్నా, మదీనా. Radio. وقع اللي قالوا هدرة خاوية صافي الأولى نجيبو هالتالية تعالي ليا بيبي ضميني توحشت الفرق معاك انتي يا ملاك انتي يا غوينة معمرولك مين انتي اللي كان يهواك والله على بالي సో మధ్యాహ్నకైతే వచ్చేసామన్నమాట. మేము అరౌండ్ 6 అలా వెళ్ళాము ఈవినింగ్ టైంలో. సో ఇదంతా బయట పార్కింగ్ ఏరియా. మర్జానా అనేది జస్ట్ లైక్ సూపర్ మార్కెట్ అనమాట. మనకి ఇండియాలో స్మార్ట్ బజార్, మోర్, బిగ్ బజార్ ఎలా ఉంటాయో అలాగే ఇది మర్జానా పెద్ద సూపర్ మార్కెట్ అనమాట. సో ఇక్కడ మొరకోలో మాకు జదీదాలో ఏమేమి ఉంటాయంటే, ఒకటి క్యారిఫోర్ ఉంటుంది అండ్ భీమ్ ఉంటుంది అండ్ మర్జానా. క్యారిఫోర్, భీమ్ ఏంటంటే మాకు నియర్ బై జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. సో మాకేం కావాలన్నా ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. మర్జానా అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్, 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను అనమాట. సో అందుకని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాను, ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి. సో నేను లోపలికి వెళ్ళగానే ఇది చూశాను. ఫస్ట్ చూసి ఆల్బమ్స్ ఉంటాయి కదా ఫొటోస్ పెట్టుకోవడానికి, అది అనుకున్నాను. బట్ తీరా ఓపెన్ చేసి చూస్తే ఇది లాకర్ అనమాట. లైక్ మనం వాల్యుబుల్స్ ఏమన్నా పెట్టుకోవడానికి చిన్న కీ వచ్చేసి లాకర్. చూడ్డానికి బాగుంది, లైక్ బుక్ షెల్ఫ్లో పెట్టుకుంటే బుక్ లాగే ఉంటుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్గా పెట్స్వి, ఫుడ్, టాయ్స్, వాటి బెల్ట్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో కంప్లీట్ రో అంతా అవే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి టేబుల్స్. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి దిరమ్స్ అనమాట. మన ఇండియన్ కరెన్సీలో అయితే 8.5 రూపీస్ ఉంటుంది. సో ఒక్క దిరం అంటే ఇండియన్ కరెన్సీలో 8.5 రూపీస్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి బాత్రూమ్ ఎసెన్షియల్స్ అనమాట, కంప్లీట్గా బాత్రూమ్స్లో యూజ్ చేసే స్టఫ్. అండ్ ఇప్పుడు కమింగ్ క్రిస్మస్ ఉంది కదా, సో అన్నీ డెకరేట్ చేసుకునే స్టఫ్ అంతా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మర్జానాలో కొంచెం ప్రైసెస్ ఎక్కువగానే ఉన్నాయి, లైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కంపేర్ టు క్యారిఫోర్, భీమ్. నాకు ఇక్కడ మర్జానాలో టాయ్స్ బాగా నచ్చాయి అన్నమాట. బాబీ డాల్ టాయ్స్ ఉన్నాయి, అసలు సూపర్ క్యూట్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో చాలా క్యూట్ ఉన్నాయి అన్నమాట. బట్ నాకు తీసుకోవాలనిపించింది, బట్ నేను తీసుకోలేదు. కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఎవరికన్నా బేబీ గర్ల్ ఉంటే డెఫినెట్గా ఈ టాయ్స్ తీసుకెళ్ళండి ఇండియా వెళ్ళేటప్పుడు, దే విల్ లవ్ ఇట్.
ఫ్రోజన్ స్టఫ్ అంతా ఇలా ఫ్రీజర్స్‌లో పెడతారనమాట. అండ్ ఇక్కడ మనకి కేక్స్, పేస్ట్రీస్ అవన్నీ ఉంటాయి ఇలా బాక్సెస్‌లో ప్యాక్ చేసి ఆల్రెడీ. సో, మనకి నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ లైవ్ బేకింగ్ కూడా ఉంటది. అక్కడే ఫ్రెష్‌గా చేస్తూ ఉంటారనమాట. సో, నేను కొన్ని ట్రై చేశాను. సో, అప్పుడే కేక్స్ చేస్తుంటే చిన్న బేసిక్ స్పాంజ్ కేక్స్. సో, అవి ట్రై చేశాను. అండ్ కొన్ని కుకీస్ ఆల్రెడీ బేక్ చేసినవి ఉంటే అవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీట్ ఎనీ సూపర్ మార్కెట్‌లో ఇలా ప్యాక్ చేసి పెట్టుంటారనమాట. సో, బయటైతే మనకి ఫ్రెష్‌గా కావాలంటే అప్పటికప్పుడు చేసిస్తారు గానీ, ఇక్కడ సూపర్ మార్కెట్స్‌లో ఇలా ప్యాక్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి చికెన్, మటన్ లైక్ బీఫ్ కూడా ఉంటది. సో, ఇక్కడ కామన్‌గా తింటారు. మటన్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటదనమాట. సో, వీళ్ళు ఓన్లీ అకేషన్స్ టైమ్‌లోనే ప్రిఫర్ చేస్తారు మటన్‌ని. వాళ్ళ ఫంక్షన్స్ ఆర్ ఫెస్టివల్స్ టైంలో. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వేర్, జెంట్స్ వేర్ అవుట్‌ఫిట్స్ ఇక్కడ ప్రిఫర్ చేసే అవుట్‌ఫిట్స్ అనమాట. మాక్సిమం అందరూ టీ షర్ట్స్, షర్ట్స్, ప్యాంట్స్ అట్లాగే ప్రిఫర్ చేస్తారు. లేడీస్ కొంతమంది అంటే బుర్కాస్ ఉంటాయి కదా! ఆ టైప్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ ప్రిఫర్ చేస్తారనమాట. ఇవి వచ్చేసి బేబీ గర్ల్ అవుట్‌ఫిట్స్. నేను ఎప్పుడు ఎక్కడ ఏ సూపర్ మార్కెట్‌కైనా, షాపింగ్ మాల్‌కెళ్ళినా డెఫినెట్‌గా బేబీ గర్ల్ అవుట్‌ఫిట్స్ అయితే చూస్తాను. క్యూట్‌గా అనిపిస్తాయన్నమాట. సో, ఇక్కడ కొన్ని వింటర్ వేర్ కమింగ్ వింటర్. సో, అందుకని వింటర్ వేర్ ఉన్నాయన్నమాట. అండ్ బేబీ గర్ల్‌వి బాత్ రోబ్ ఉంది. చిన్న బార్న్ బేబీస్‌కి కూడా బాత్ రోబ్ ఉందన్నమాట. క్యూట్ ఉన్నాయి అవుట్‌ఫిట్స్. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ మసాలా కార్న్ ఉందనమాట. సో, క్యారిఫోర్‌లో ఉంటాయి. మేమెప్పుడు క్యారిఫోర్‌లో తీసుకుంటుంటాము. సో, ఇక్కడ ఉంటే నేను ఏం చేశా అంటే టేస్ట్ చేయకుండా తీసేసుకున్నాను. యూజువల్‌గా ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాము. సో, అలాగే ఉంటాయన్న థాట్‌లో తీసేసుకున్నా అనమాట. నేను అక్కడ తీసుకున్న ప్రతి ఐటెమ్ కొన్ని ట్రై చేసి, టేస్ట్ చేసి తీసుకున్నా అనమాట. బట్ ఇదొక్కటి టేస్ట్ చేయకుండా తీసుకున్నాను. సో, టేస్ట్ చేయకుండా తీసుకోవడం వల్ల అవి అస్సలు బాలేవన్నమాట. సో, ఒకటి నోట్లో పెట్టుకోగానే అర్థమైపోయింది. సో, మిగిలింది మొత్తం డస్ట్‌బిన్‌లో పడేసాము. అండ్ మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసరికి 8:30, 9 అలా అయిపోయింది. సో, బయట అప్పుడే సన్‌సెట్ అవుతుందనమాట. సో, మేము తీసుకున్నవి ఈ స్టఫ్. కొన్ని స్నాక్స్, కొంచెం ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నాను. అయితే నేను వెళ్ళిందైతే రైస్ కొనడానికి. రైస్ తప్ప మిగిలిన స్టఫ్ అంతా కొనుక్కొనొచ్చా అనమాట. సో, ఇంటికెళ్ళాక చూపిస్తాను ఏం కొన్నానో. సో, ఇవే అనమాట కార్న్. ఇవి తీసుకున్నాను. సో, ఇవి టేస్ట్ చేయగానే అర్థమైపోయింది బాలేవని చెప్పేసి. సో, అలాగే డస్ట్‌బిన్‌లో పడేసాను. సో, ఏమన్నా తీసుకునేటప్పుడు కొంచెం టేస్ట్ చేసి తీసుకోవడం బెటర్. సో, అన్నీ బాగుంటాయి అనుకోకూడదు కదా! సో, అందుకని. అండ్ ఈ కుకీస్ తీసుకున్నాము. ఇవి అయితే బానే ఉన్నాయి. అండ్ ఈ నూడిల్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. హాట్ అండ్ స్పైసీ అని ఉంది. సో, ఇక్కడ హాట్ అండ్ స్పైసీగా ఎవరేం తినరు. సో, ట్రై చేద్దాము అలాగే ఉంటదా లేదా అని తీసుకున్నాను. అండ్ కొన్ని స్నాక్స్ తీసుకున్నాను అనమాట. సో, ఇది మా మధ్యాహ్న షాపింగ్ వీడియో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.